ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పన మధిర. ముఖ్యాంశాలు: దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా యుఏఈ ఆర్థిక పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మారీతో సమావేశమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ నుంచి విదేశాలకు మరిన్ని విమాన సర్వీసులను నడపనున్నామని వెల్లడించిన కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు. కృష్ణా జిల్లాలోని ఘంటసాలను బౌద్ధమత వారసత్వ కేంద్రంగా తీర్చిదిద్దుతామన్న పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. సాగునీటి సంఘాల్లో 60,000 మంది రైతులకు ప్రాతినిధ్యం కల్పించామని పేర్కొన్న జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. వార్తల వివరాలు: స్విట్జర్లాండ్లోని దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొంటున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ ఆర్థిక పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మారీతో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు, ఆంధ్రప్రదేశ్, యుఏఈ మధ్య ఆర్థిక భాగస్వామ్య బలోపేతంపై ఇరువురూ చర్చించారు. అలాగే ఆహార భద్రత, లాజిస్టిక్స్, పోర్ట్ ఆధారిత పరిశ్రమల్లో పెట్టుబడుల అవకాశాలు, పునరుత్పాదక శక్తి, పట్టణాభివృద్ధి, మౌలిక వసతుల రంగాల్లో పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ ఆహార శుద్ధి రంగంలో యుఏఈతో కలిసి పనిచేసేందుకు అంగీకారం కుదిరిందని, యుఏఈకి చెందిన 40 సంస్థలను రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు తోడ్పాటు అందిస్తామని అల్ మారీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి విదేశాలకు మరిన్ని విమాన సర్వీసులను నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో ప్రవాసాంధ్రులతో నిర్వహించిన తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎయిర్ ఇండియా గానీ, ఇండిగో గానీ, అలాగే వేరియస్ ఎయిర్లైన్స్ కూడా వైడ్ బాడీ ఎయిర్ క్రాఫ్ట్స్ కి, బిగ్గర్ ఎయిర్ క్రాఫ్ట్స్ కి, లాంగ్ రేంజ్ ఎయిర్ క్రాఫ్ట్స్ కి మన కంట్రీలో ఇచ్చున్నారు. 2026లో 106 ఎయిర్ క్రాఫ్ట్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అందులో వైడ్ బాడీ కూడా వస్తున్నాయి. అందులో అత్యధిక శాతం మన ఆంధ్ర నుంచి, సదర్న్ ఇండియా నుంచి కనెక్టివిటీ పెంచడానికి నేను ఖచ్చితంగా మీ అందరి కోరిక మేరకు ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ యొక్క వేదిక ద్వారా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కృష్ణా జిల్లాలోని ఘంటసాలను బౌద్ధమత వారసత్వ కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి దుర్గేష్ను ఘంటసాల అమరావతి బుద్ధ విహార్ భంతే దమ్మ ధజతెరో ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఘంటసాల గ్రామంలో నిర్మాణంలో ఉన్న 100 అడుగుల సింహాసన బుద్ధ భగవానుల విగ్రహం ప్రాజెక్టును గోదావరి పుష్కరాలకు ముందే పూర్తి చేయాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఘంటసాల బౌద్ధ ప్రాజెక్టు ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగినదని, దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులను ఆకర్షించేలా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గోదావరి పుష్కరాల నాటికి ప్రాజెక్టు పూర్తయ్యేలా సంబంధిత అధికారులతో సమన్వయం చేసి అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. నీటి భద్రత, వాటర్ క్యాలెండర్, భూగర్భ జలాల పెంపు వంటి అంశాలపై అమరావతిలో సాగునీటి సంఘాల అధ్యక్షులతో ఈ నెల ఆఖరి వారంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశం నిర్వహించనున్నారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమం ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో విజయవాడ క్యాంపు కార్యాలయం నుంచి దృశ్య మాధ్యమం విధానంలో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నీటి వనరుల నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించేలా సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించామని చెప్పారు. ఈ సంఘాల ద్వారా 60,000 మంది రైతులకు సాగునీటి రంగంలో ప్రాతినిధ్యం కల్పించామని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర సమాచార కమిషన్ ఆర్టీఐ నూతనంగా నియమితులైన కమిషనర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేయించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమాచార కమిషన్ చీఫ్ కమిషనర్గా వి శ్రీనివాసరావు ముందుగా ప్రమాణం చేయగా, పి సింహాచలం నాయుడు, వి రవిబాబు, జి ఆదిన్న, వి శరత్ చంద్ర కళ్యాణ చక్రవర్తులు ఆర్టీఐ కమిషనర్లుగా ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా విజయానంద్ మాట్లాడుతూ, రాష్ట్ర స్థాయిలో సమాచార హక్కు చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు కార్యవర్గం కృషి చేయాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 16వ తేదీ నుండి 31 వరకు 15 రోజుల పాటు దేశవ్యాప్తంగా స్వచ్ఛతా పక్షోత్సవాలు స్వచ్ఛతా పక్వాడాను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా విజయవాడలోని మేరీస్ స్టెల్లా కళాశాలలో విద్యార్థులకు వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు లక్ష్మణస్వామి మాట్లాడుతూ పిల్లలకి సేలబుల్ ప్రోడక్ట్స్ కూడా తయారు చేసి బయట నర్సరీస్ తీసుకొని వీళ్ళకి స్టైఫండ్గా కూడా మేము ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. రైతులకి అదర్ కాలేజెస్ ఇన్స్టిట్యూషన్స్ కూడా మేము ఇది ఒక బెస్ట్ ప్రాక్టీస్ కింద సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీస్, ఫార్మర్స్ కూడా ఈ వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ కూడా ట్రైన్ చేయడం జరుగుతుంది. మా స్టూడెంట్స్కి ఇది ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ప్రోగ్రామ్గా కూడా హ్యాండ్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కింద ఈ వర్మీ కంపోస్టు, ఆర్గానిక్ మాన్యూర్ ప్రొడక్షన్ ఈ 2 యూనిట్లను మేము వాళ్ళకి ట్రైన్ చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా రాష్ట్రానికి వచ్చే నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని నర్సరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ అధికారులు తమ శాఖల పరిధిలోని పథకాల కోసం వినూత్నమైన కార్యక్రమాలు రూపొందించి నిధుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. నిధులు ఎక్కువ పొందడం ద్వారా జిల్లాలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టవచ్చని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ను ధరించాలని తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి మురళీమోహన్ సూచించారు. తిరుపతిలోని ఎస్వీ ఆర్ట్స్ కళాశాల నుంచి నిర్వహించిన హెల్మెట్ అవగాహన ర్యాలీని ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ హెల్మెట్ భారం కాదు, ప్రాణానికి భరోసా అనే అంశంపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదాలు ఎదురైనప్పుడు ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. మధ్యవర్తిత్వం ద్వారా కేసులను పరిష్కరించడంలో న్యాయవాదులు కీలక పాత్ర పోషిస్తారని హైకోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షులు జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ పేర్కొన్నారు. విజయవాడ కోర్టు ప్రాంగణంలో మధ్యవర్తిత్వం అనే అంశంపై నిర్వహిస్తున్న శిక్షణా తరగతులను ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మానవేంద్రనాథ్ రాయ్ మాట్లాడుతూ కక్షిదారులకు తక్కువ ఖర్చుతో నిర్ణీత సమయంలో త్వరితగతిన పరిష్కారం అందించేందుకు సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వం అంశాన్ని ప్రవేశపెట్టిందని చెప్పారు. మధ్యవర్తిత్వంపై ఉమ్మడి కృష్ణా జిల్లాలో 35 మంది న్యాయవాదులకు ఈ నెల 23 వరకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని అన్నారు. వీటిని న్యాయవాదులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షునిగా నితిన్ నబీన్ ఈరోజు బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పార్లమెంటు సభ్యులు హాజరయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ పరిధిలోని ఆలయాల్లో ఈ ఏడాది మార్చి నెలాఖరు నుంచి భక్తులకు 2 పూటలా అన్నప్రసాద వితరణ చేపట్టనున్నట్లు టీటీడీ కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. అన్నప్రసాద వితరణ ఏర్పాట్లపై తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అనిల్ సింఘాల్ మాట్లాడుతూ టీటీడీ పరిధిలోని 56 ఆలయాల్లో అన్నప్రసాద వితరణకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా యుఏఈ ఆర్థిక పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మ్యారీతో సమావేశమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ నుంచి విదేశాలకు మరిన్ని విమాన సర్వీసులను నడపనున్నామని వెల్లడించిన కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు. కృష్ణా జిల్లాలోని ఘంటసాలను బౌద్ధమత వారసత్వ కేంద్రంగా తీర్చిదిద్దుతామన్న పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. సాగునీటి సంఘాల్లో 60,000 మంది రైతులకు ప్రాతినిధ్యం కల్పించామని పేర్కొన్న జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.